verse 30. మార్కు 5:30. And Jesus, immediately knowing in himself that virtue has gone out of him, turned him about in the press and said, "Who touched my clothes?" వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళినని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రమును ముట్టింది ఎవరని అడగగా. So you see here this woman suffering with blood issues. ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ స్త్రీ రక్తస్రావంతో బాధపడుతా ఉంది. So 12 years is suffering. 12 సంవత్సరాలు బాధపడింది. She visited so many doctors. అనేకమైనటువంటి డాక్టర్ల దగ్గర Spent so much money. ఎంతో డబ్బు ఖర్చు. There is no remedy. ఏ మాత్రం ఆమెకి విరుగుడు లేదు. Still in the crowd. ఇంకా కూడా జనసమూహం. The crowds are following him. జనసమూహాన్ని వెంబడిస్తున్నారు. Many times we are also in the crowd once upon a time. అనేక పర్యాయాలు ఒకనొకప్పుడు మనం కూడా జనసమూహాలు. Following the crowd. మనం కూడా జనసమూహాలు వెంబడిస్తున్నాం. The crowd is following Lord Jesus Christ. ఆ గుంపు ప్రభువును వెంబడిస్తుంది. The Lord Jesus Christ looking at here. యేసు ప్రభువారు అక్కడ చూచి, we need to come out of the crowd. మనం ఆ జనసమూహం నుండి బయటికి రావాలి. If you want to see the experience of the Lord, ప్రభు యొక్క అనుభవాన్ని మనం పొందాలి. if you want to know the power of the Lord, ప్రభు యొక్క ప్రభావమును ఎరగాలి. we need to put a step. మనం ఒక అడుగు వేయాలి. Come out from the crowd. ఆ గుంపులో నుంచి బయటికి రావాలి. So here this woman is in the crowd. చూడండి, ఇక్కడ చూస్తాం ఈ స్త్రీ గుంపులో ఉంది. She decided herself, ఆమె తీర్మానించుకున్నది, let me go and touch the clothes of the Lord Jesus Christ. నేను వెళ్ళి యేసు ప్రభువారికి వస్త్రాన్ని ముట్టుకుంటాను. Then I will be healed. అప్పుడు నేను స్వస్థత పొందుతాను. We need to put a step forward to get the power of the Lord. కాబట్టి ప్రభు ప్రభావం మనకు పొందాలంటే ఒక అడుగు వేయాలి మనం. So you see this woman. ఈ స్త్రీని చూస్తాం కదా. So verse 28 28వ వచనం and 29. 29లో, and she said, I may touch but his clothes, I shall be whole. And straightway the fountain of her blood was dried up, and she felt in her body that she was healed of the plague. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడుదును అనుకుని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టిన వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలో నా బాధ నివారణ అయినదని గ్రహించుకున్నాను. So as soon as she touched the clothes of the Lord Jesus Christ, యేసు ప్రభువారి వస్త్రాలు ముట్టిన వెంటనే the power from the Lord went unto her. ప్రభు యొద్ద నుండి ఆ యొక్క ప్రభావం బయలు వెళ్ళింది. And she began healing. ఆమె స్వస్థత పొందింది. The Lord Jesus Christ recognized, యేసు ప్రభువారు గుర్తించాడు, the power has gone from me. నాలో నుండి ప్రభావం వెళ్ళిందని. Who touched me? నన్ను ఎవరు ముట్టారు? Many people touched. చాలా మంది ముట్టారు. Many people are in the crowd. చాలా మంది సమూహంలో ఉన్నారు. She came out from the crowd with the faith. అయితే ఆ విశ్వాసంతో ఆమె జనసమూహం నుంచి బయటకు వచ్చింది. She truly experienced the power of the Lord. నిజంగా ప్రభు యొక్క ప్రభావమును ఆమె నిజంగా అనుభవించింది. The later on Lord says, my daughter, thy faith healed thee. దాని తర్వాత ప్రభు ఆమెతో ఏం చెప్తాడంటే, ఆ కుమారి నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది అంటాడు. And go in peace. సమాధానం గల దానవైపు. So what do we see here? ఇక్కడ ఏం చూస్తున్నాం? Third one, the glory and honor and power belongs to the Lord. కాబట్టి మూడోదిగా మనం చూస్తాం ఏంటంటే, ఘనత మహిమ ప్రభావము దేవునికి చెల్లినవి. So when the first situation we have seen, మొదటి సందర్భంలో చూసాం, so Zacchaeus on the sycamore tree. మేడి చెట్టు మీద జక్కయ్య. So he is in his own comfort. ఆయన తన సొంత సౌఖ్యములో తనున్నాడు. The Lord Jesus Christ invited Zacchaeus to come down. యేసు ప్రభువారు జక్కయ్యను కిందికి రమ్మని ఆహ్వానించాడు. So because of that sacrifice, ఆ యొక్క మరి సమర్పణను బట్టి the Lord has given him salvation. ప్రభు ఆయనకు రక్షణ ఇచ్చాడు. Before salvation he was a servant of sin. ఆయన రక్షణకు మునుపుగా పాపానికి దాసుడుగా ఉండినాడు. So before salvation he was the child of wrath. ఆయన రక్షణకు మునుపుగా ఉగ్రత కుమారుడై ఉండినాడు. Before salvation he was separated from God. రక్షణకు మునుపు దేవునికి వేరే ఉండినాడు. Before salvation he deserved to be like a fire. ఆయన రక్షణకు మునుపు నరకాగ్నికి పాత్రుడు. But God with all his great love, ఆయన దేవుడు తన యొక్క మహా ప్రేమను బట్టి is given salvation to Zacchaeus. జక్కయ్యకు ఆయన రక్షణ ఇచ్చాడు. And second example what we have seen, రెండవ ఉదాహరణ మనం చూసాం, Lazarus. లాజరు. So the Lord wanted to bring glory in the life of Lazarus. లాజరు జీవితంలో ప్రభు మహిమ తెచ్చుకోవాలనుకున్నాడు. So Lazarus is in the grave. లాజరు సమాధిలో ఉన్నాడు. So in our life also many times we were in the graves. చాలాసార్లు మన జీవితాల్లో కూడా సమాధిలో మనం ఉండినాం. Dead in sins and trespasses. పాపములో అపవిత్రములో చచ్చిన వారమై ఉండినాం. But Lord redeemed us, given the life. అయితే ప్రభు మనల్ని విమోచించాడు, జీవం ఇచ్చాడు. He's given us eternal life. ఆయన మనకి నిత్య జీవం ఇచ్చాడు. So that is why you and I need to worship. అంచేతే నీవు నేను ఆయన ఆరాధించాలి. And third example what we see here, మనం చూసేటువంటి మూడవ ఉదాహరణ this ఏంటంటే, woman is in the crowd.
ఈ స్త్రీ జన సమూహంలో ఉంది. Many times we follow people. చాలా పర్యాయాలు మనం మనుషులను వెంబడిస్తాం. So when we come out of the people and accept the Lord Jesus Christ, ఎప్పుడైతే ఆ మనుషుల్లోంచి వెలుపలికి వచ్చి యేసు ప్రభువుని అంగీకరిస్తామో the power of the Lord come into our life. దేవుని యొక్క ప్రభావము, ఆయన శక్తి మనలోకి వస్తుంది. The Lord began changing in our life. మన జీవితాల్లో ప్రభు తన యొక్క మార్పును కలుగజేస్తాడు. So finally, before just we close, Psalms 81 verse 1. మనం ముగించే దాని మునుపుగా చివరిగా కీర్తనలు 81:1 వచనం. Psalms 81 verse 1. 81:1 Sing aloud unto God our బలమైన strength. దేవునికి Make a ఆనందగానం joyful చేయుడి. noise unto యాకోబు the God దేవుని బట్టి of ఉత్సాహధ్వని Jacob. చేయుడి. So we need to worship the Lord because of His strength. కాబట్టి ఆయన బలమును బట్టి మనం ఆయన ఆరాధించాలి. We are weak people because of our sin. మన పాపమును బట్టి మనం బలహీనం. We are dead people because of our sin. మన యొక్క పాపాన్ని బట్టి మనం మృతులం. Our great and mighty God. అయితే మన యొక్క గొప్ప సృష్టికర్త, గొప్ప దేవుడు. Power and strength and honor belongs to the Lord. రక్షణ, మహిమ, ప్రభావం దేవునికే చెల్లును. So He also given us power. ఆయన మనకు కూడా శక్తి, ప్రభావం ఇచ్చాడు. Weak people He made us as a strong people. ఆయన బలహీనులైనటువంటి మనల్ని బలవంతులుగా చేశాడు. So we also worship the Lord. అంచేతే మనం కూడా ఆయన ప్రభుని We ఆరాధిస్తాం. seen here as we worship here. మనం చూసాం కదా, మనం ఇక్కడ ఆరాధిస్తుండగా So heaven also they worship. పరలోకం కూడా ఆరాధిస్తారు. So they worship the salvation and glory and power belongs to the Lord. వాళ్ళు రక్షణ, మరి మహిమ, ప్రభావము దేవునికే చెల్లునని ఆరాధిస్తారు. So if you have this experience in your life, నీ జీవితంలో ఇలాంటి అనుభవం ఉన్నట్లయితే so let us also worship the Lord. మనం కూడా ప్రభుని So ఆరాధిస్తాం. now let us kneel down అయితే మోకాళ్ళ మీదకి వచ్చి ఆరాధన చేస్తాం. and we bring worship. We'll sing a song.